ఇది చేసిన తర్వాత మీకు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ యొక్క కష్టాలు ఏమైనా తెలుసాయా? టు బీ ఫ్రాంక్, నాకు కెమెరా పట్టుకోవడం కూడా రాదండి. ఈ సినిమా ఒప్పుకునే వరకు నేను దుబాయ్లో కెమెరా కొన్నప్పుడు దాంట్లో బ్యాటరీ ఎక్కడ వేయాలి కూడా నాకు తెలియలేదు. వెళ్ళి షాప్ అతను అడిగాను, ఇది ఎలా ఆన్ చేయాలి అని. ఆన్ చేయాలంటే బ్యాటరీ వేయాలండి అన్నాడు. సో ప్రాక్టీస్ కోసం అని కెమెరా కొన్నాను. మెమరీ కార్డ్ ఎక్కడ వేయాలో కూడా తెలియదు నాకు. సో అది కూడా షాప్ అతనికి ఇచ్చి ఇది కూడా వేసిండంటే అప్పుడు ఆయన వేసిస్తే ఆన్ ఆఫ్ పైన బటన్ ఉంటుందని కూడా నాకు తెలీదు. దీన్ని ఎలా ఆన్ చేయాలని ఇబ్బంది పడుతున్నాను. లైట్ బ్లింక్ అవుతుంది కానీ ఆన్ అవ్వట్లా. ఆయన నన్ను చాలా సీరియస్గా చూసి ఇలా అన్నాడు, బటన్ ఇదే ఆన్, ఇది మాత్రం తెలియదు అని లుక్ ఇచ్చాడు. కొంచెం ఇబ్బంది కలిగింది. సో ఓకే అండి, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, ఇక్కడ సార్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో అనేది చాలా సింపుల్ టైటిల్ సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? ఎలా మీకు తట్టిందండి? అంటే ఆలోచన ఎలా స్టార్ట్ అయింది చెప్తే ప్లాట్ చెప్పాల్సి వస్తుంది. ప్లాట్ చెప్పితే మళ్ళీ ఇది రివీల్ అయిపోద్ది. అందుకే నేను చెప్పలేను, ప్లీజ్ ఏమనుకోవద్దు. డిఐపి గారు, ఇందాక నుంచి ఏంటి సార్ అంటే బోర్డులో ఆగే నీళ్ళు వచ్చినట్టు ఒక్కొక్క మధ్య మధ్యలో వచ్చి వెళ్తున్నారు. ఏంటి అది? ఏంటి స్టార్టింగ్ ప్రాబ్లమా లేదంటే కనుక మరి లొకేషన్ లో కెమెరాకి ఎలా చేసాడు? హ్యాపీగానే షూట్ చేశాను. మంచిగానే అయింది సార్. షూటింగ్ వరకు గుడ్ సార్. డైరెక్టర్ గారు, సో ఇది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసే వాళ్ళ స్టోరీ అనుకోవచ్చా? అరల్స్ ఏమైనా మీరు స్టడీ చేశారా వాళ్ళకి సంబంధించి? వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ స్టోరీ కాదు ఇది. అంటే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల మారిన తన లైఫ్ స్టైల్, ఇంకా అక్కడి నుంచి వేరేగా వెళ్ళిపోద్ది కదా. సో పర్టికులర్ గా ప్రీ వెడ్డింగ్ అనేది ప్రీ వెడ్డింగ్ నుంచే కథ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రీ వెడ్డింగ్ షో అంటే. మరి అంటే మీరు సజెస్ట్ చేస్తారా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవచ్చా చేయించుకోకూడదు? అది ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళండి, అది నేను చెప్పలేను. అది డైరెక్టర్, సో ఈ మధ్య రీసెంట్ గా సెప్టెంబర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా సింప్లర్ ప్లాట్స్ తోనే డైరెక్టర్స్ ఫర్ ఏబుల్ టు ఎంగేజ్ ద ఆడియన్స్. సో మీరు ఈ టీజర్ తో కూడా లైక్ సినిమా టైటిల్ తో కానీ యూ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దట్ ఇట్ సెల్ఫ్. సో ఎంత డిఫరెంట్ గా ఉండబోతుంది టు ఎంగేజ్ ద ఆడియన్స్ అండ్ మీరు ప్లాన్ చేసిన రన్ టైం ఏంటి దీనికి? ఇది 2 గంటల సినిమా అండి. అంటే ఇది చాలా క్లీన్ కామెడీ అండి, ఎక్కడ ఫోర్స్ఫుల్ గా కామెడీ ఉండదు. ఒకటి చెప్పాలంటే ఇన్సిడెంట్, తిరువీర్ గారు సినిమా ఒప్పుకున్నారు. బెస్ట్ కాంప్లిమెంట్ నేను ఇప్పటి వరకు ఈ సినిమా మీద పొందింది. తిరువీర్ గారు సినిమా కథ నచ్చింది, ఆయన ఒప్పుకున్నారు. నేను ఆయనకు నచ్చినట్టుగా తీయాలి ఫస్ట్. అంటే ఆయన అంత రిస్క్ చేసి నన్ను నమ్మినందుకు అల్టిమేట్ గా నేను అందరికంటే ముందు సాటిస్ఫై చేయాల్సింది ఆయన్ని. ఫస్ట్ టైం ఆయన డబ్బింగ్ అయ్యాక ఈవెన్ మ్యూజిక్ కానీ ఏమీ లేదు, సినిమాని ఆఫీస్ లో చూసి ఒక మాట అన్నారు, గుర్తుందో లేదో మీకు, కళ్ళకి చాలా హాయిగా ఉంది నాకు ఈ 2 గంటలు అని. చాలా ఈ రక్తపాతాలు ఇవన్నీ చూసి చూసి అయిపోయి, రాహుల్ నాకు కళ్ళకి చాలా హాయిగా అనిపించింది 2 గంటలు అన్నారు. సో అలానే ఉంటది ఈ సినిమా, అంతే.